భూ కబ్జాలు, గంజాయి విక్రయాలకు పాల్పడితే కఠిన చర్యలు. మద్యంలో నేతలు జోక్యం చేసుకుంటే వదలను అంటూ హెచ్చరికలు జారీ చేసిన సీఎం చంద్రబాబు గారు. చెన్నై జల దిగ్బంధం. తమిళనాడులోని పలు జిల్లాల్లో తుఫాను బీభత్సం. యుద్ధరంగం నుంచి ఉక్రెయిన్ సైనికుల పలాయనం. 1,00,000 మందికి పైగా వెనక్కి. తిరుమలలో రాజకీయ ప్రసంగాలపై నిషేధం. ఉల్లంఘిస్తే కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటున్న టీటీడీ. స్టెల్లా సీజ్కు చిక్కుముడులు. కాకినాడలో రేషన్ బియ్యం నౌకపై చర్యలకు అధికారులకు అడ్డంకులు. అమరావతిలో 50 కోట్లతో తపాలా ప్రధాన కార్యాలయం ఏర్పాటుకు సన్నాహాలు. రిమాండ్ ఖైదీలకు రాజమర్యాదలు చేస్తే కఠిన చర్యలు తప్పవు అంటున్న హోంమంత్రి. మున్సిపల్ మీటింగ్ లో ఉద్రిక్తత. వైసీపీ టీడీపీ కౌన్సిలర్ల మధ్య మాటల యుద్ధం. టీసీఎస్ వచ్చేస్తోంది. విశాఖలో దిగ్గజ ఐటీ కంపెనీలకు లైన్ క్లియర్. లీజ్ ఒప్పందానికి ప్రభుత్వం పచ్చజెండా. పెంగల్ అలజడి. మహాబలిపురం, కారైకాల్ మధ్య తీరం దాటిన తుఫాను. చట్టాన్ని అమలు చేయాల్సిన వారే ఉల్లంఘించారు అంటూ జైత్వానీ కేసులో పోలీస్ శాఖపై హైకోర్టులో సిఐడి కౌంటర్లు. ఆంధ్రాలోనూ తుఫాను ప్రభావం. నెల్లూరు సహా 6 జిల్లాలకు ఎల్లో అలర్ట్. నేడు రేపు దక్షిణ కోస్తా రాయలసీమల్లో భారీ వర్షాలు. శబరిమలకు ఐఎండీ అలర్ట్. భారీ వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం. బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా కోల్కతాలోని జేఎన్ఆర్ హాస్పిటల్ కీలక నిర్ణయం తీసుకుంది. బంగ్లాదేశ్ నుంచి వచ్చే రోగులకు చికిత్స అందించేదే లేదని స్పష్టం చేసింది.